ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు కారణం లేకుండా తీసేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అసలు ఎండి సజ్జనార్ గారు ఏం చేస్తా ఉన్నారు మరి ఇలాంటి ఉద్యోగాలు పోతే? మీరు ఎప్పుడైనా వినియోగించుకునే ప్రయత్నం చేశారా వారికి? నా పేరు ఎల్మర్తి ప్రసాదరావు, సత్తుపల్లి డిపో కండక్టర్ని. నేను కూడా ఆర్టీసీలో శాశ్వతంగా ఉద్యోగం నుంచి కోల్పోయినటువంటి కండక్టర్ని. అయితే ఎండి సజ్జనార్ గారు ఏం చేస్తున్నారు, ఆయన ఎప్పుడు వచ్చారు, మాకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఏంటి? సంవత్సరం 6 నెలల నుంచి మేము హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక్కసారి కూడా ఆయన మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భం అయితే లేదు. మా కష్టాలు, మా బాధలు చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తే ఆయన ఉండి మాకు అవకాశం ఇవ్వరు, లేకుండా అవకాశం ఇవ్వరు. ఈ రకంగా మమ్మల్ని కనీసం కలిసి మాట్లాడటానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు. అయితే మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాము, చిన్న చిన్న పొరపాట్ల వల్ల మేము ఉద్యోగాలను కోల్పోయామని చెప్తా ఉన్నాము. అది దాదాపుగా మీరు సంవత్సరంన్నర నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. చిన్న చిన్న కారణాలతోనే మేము కోల్పోయాం తప్ప నిజంగా మేము ఎటువంటి నేరాలు ఘోరాలు ఏం చేయలేదు. అదేవిధంగా ఆర్టీసీలో ఉద్యోగాన్ని కోల్పోతే రీఇన్స్టేట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎండి సజ్జనార్ గారు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఆర్టీసీ సంస్థలోకి మళ్ళీ తీసుకోకుండా అధికారులతో రిజెక్ట్ చేపిస్తున్నారు. ఆ విధంగా ఎందుకు చేపిస్తున్నారు ఏమిటి అంటే, కార్మికుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రమే దీనికి కారణమనే విషయం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ఎందుకు కార్మికుల మీద ఈ వ్యతిరేకత? ఏం చేస్తారు కార్మికులను మొత్తాన్ని తొలగించి అంటే, ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ పరం చేయాలి అన్నటువంటి ఉద్దేశంలో భాగంగా ఆయన కంకణం కట్టుకున్నారు. ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ పరం చేయాలి, ప్రైవేట్ బస్సులు తేవాలి, అద్దె బస్సులు తేవాలి, ఉన్న కార్మికులను తొలగించాలి, ఒక అవుట్ సోర్సింగ్లో తీసుకోవాలి కార్మికుల్ని, కండక్టర్స్, డ్రైవర్స్ని. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం అది, ఆయన యొక్క ఎయిమ్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. అంటే చిన్న చిన్న కారణాలతో శాశ్వతమైన సస్పెన్షన్ వేటుకు గురయ్యారని చెప్పుకోవచ్చా? మరి ఎలాంటి కారణాలు అవన్నీ? చిన్న కారణాలు అంటే మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాము. కండక్టర్ అయితే ఆబ్సెంటిజం వల్ల, లేదా టికెట్లు ఇస్తున్నటువంటి సందర్భంలో టిమ్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. డ్రైవర్ అయితే ఆయన డ్రైవింగ్ చేసేటటువంటి క్రమంలో చిన్న యాక్సిడెంట్లు జరగటం వల్ల డ్రైవర్ని రిమూవ్ చేస్తున్నారు. అదేవిధంగా డ్రైవర్ని డ్రంకెన్నెస్ కేసులో కూడా ఆర్టీసీ సంస్థ నుంచి బయటికి తొలగించడం జరుగుతుంది. ఏంటి డ్రంకెన్నెస్? ఎందుకు ఈ డ్రంకెన్నెస్ పరీక్షలు? ఆర్టీసీ సంస్థలోకి డ్యూటీలోకి వస్తున్నటువంటి క్రమంలో ఆర్టీసీ డ్యూటీ ఎక్కే ముందు డ్రైవర్ని ఒక ఆల్కహాలిక్ బ్రీత్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేస్తున్నారు. దాంట్లో నిజంగా చెప్పాలంటే ఆ మిషన్లే చాలా తప్పులు తడకగా ఉంది. మిషన్లు సరైనటువంటి విలువలను చూపించట్లేదు. అసలు తాగని వ్యక్తిని కూడా తాగినట్లుగా చూపిస్తుంది. అసలు తాగని వ్యక్తి కూడా 100, 120 అలా రావటం అంటే ఆ మిషన్లు ఉన్నటువంటి లోపాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈ చిన్న కారణాలతో ఉద్యోగాలు పోయిన వారు ఎందరూ, అసలు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? ఈ చిన్న కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన వారు 1000 నుంచి 1200 ఇంకా పైనే ఉండొచ్చు. ప్రస్తుతం ప్రజాభవన్లో దరఖాస్తులు పెట్టినటువంటి దరఖాస్తులను గమనిస్తే కనీసం 1200 పైనే ఉన్నాయి. సరే, ఈ విధంగా మేము సంవత్సరంన్నర కాలం నుంచి మేము చేస్తున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉండగా ప్రభుత్వం ఒక 3 కమిటీని వేయటం, ఆ 3 కమిటీ ద్వారా ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోని కూడా ఆయన అమలు చేయట్లేదు. అంటే గత ప్రభుత్వాల్లో కాకుండా ఈ ప్రభుత్వం అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, అందరి సమస్యలు వింటున్న ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. అంటే మినిస్టర్ ముఖాముఖి కానీ, మంత్రుల ముఖాముఖి అనే కార్యక్రమాలు చేపడుతుంది. వాళ్ళకి ఎప్పుడైనా వినవించుకునే ప్రయత్నం చేశారా మీరు? మేము చాలామంది మంత్రులు కలిసాము, మా సమస్యల్ని వివరించిన తర్వాతనే ఈ 3 కమిటీ వేయడం. ఆ 3 కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ఒక జీవో జారీ చేయడం అనేది జరిగింది. ఆ జీవో జారీ చేసి బస్సు భవన్కి శ్రీ ఎండి సజ్జనార్ గారికి పంపించడం జరిగింది. సజ్జనార్ గారు ఈ జీవోని అమలు చేయట్లేదు. ఆయన అమలు చేయట్లేదు, మాకు అసలు అపాయింట్మెంటే ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము మంత్రి గారిని కలిస్తే మంత్రి గారు సజ్జనార్ గారు నా మాట వినట్లేదు, నేనేం చేశానంటూ. మేము ప్రజాభవన్లో కానీ, బస్సు భవన్లో కానీ ఎక్కడికి అధికారులను కలిసి మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, సార్ మరి జీవో వచ్చింది, జీవో వచ్చి కూడా 3వ నెల ఇది, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అని చెప్పేసి మేము మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రాసెస్లో ఉందండి, మీ పనే చేస్తున్నాం ప్రాసెస్లో ఉందని 3 నెలల బట్టి తిప్పుతున్నారు తప్ప అసలు అక్కడ పని అనేది అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అన్నట్లుగా ఉంది పరిస్థితి. సో మీరు ప్రధానంగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? రేపటి రోజున మరి ఎలాంటి విధంగా ఉండబోతుంది కార్యాచరణ? ముఖ్యంగా మేము కోల్పోయిన ఉద్యోగాలను మాకు ఇప్పించండి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి
ఎజెండాతో ఒక డిమాండ్తో మేము ఈ రోజున ఈ ప్రెస్ క్లబ్కి మీటింగ్ కోసం వచ్చాము. ఈ విధంగా మరి ఎన్ని రోజులైనా కూడా ఆయన మన ఎండీ గారు మాకు ఉద్యోగాలు ఇవ్వనట్లయితే మేము మా కార్యాచరణ ప్రకటిస్తాము. మేము ఉన్నటువంటి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వ్యక్తులం అందరం కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి 100కి పైగా ఉన్నటువంటి డిపోలకి, ప్రతి డిపోకి పాదయాత్ర ద్వారా మాకు జరిగినటువంటి అన్యాయాలు అనే డిపోల్లోకి వెళ్ళి మేము మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్తాము. తర్వాత ఆ ఎండి సజ్జనార్ గారు ఏ విధంగా మా హక్కుల్ని కాలరాస్తున్నారు అనే విషయాన్ని మేము మొత్తం యావత్ తెలంగాణ లోకానికి తెలియజేయాలి అనే కృతనిశ్చయంతో ఉన్నాము. మీ టీవీ ఛానల్ ద్వారాగానైనా మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోయి మా సమస్యని పరిష్కరిస్తారని ఆశతో ఉన్నాము. ఒకవేళ అది జరగని పరిస్థితుల్లో మేము మా యొక్క కార్యక్రమాన్ని మేము కార్యాచరణని మేము ఆచరణలో పెడతాం. అన్న, ఆర్టీసీ కార్మికులు చిన్న కారణాలతోటే మా ఉద్యోగాలు తీసేశారని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరుగుతుంది 1 సంవత్సరం కాలం పాటుగా. సార్ మరి దీనికి ఏం చెప్తారు మీరు? అంటే ఎందుకోసం రావడం జరిగింది ఈరోజు ఇక్కడికి? ఇప్పుడు చిన్న తప్పులు అండి. ఆర్టీసీలో మేము అందరము సస్పెండ్ కాదు, రిమూవల్ అయిన ఉద్యోగులం. రిమూవల్ అంటే శాశ్వతంగా తొలగించారు. అంటే మాకు ఒక 3 అప్పీళ్ళు ఉంటాయి. 3 అప్పీళ్ళ నుంచి రిజెక్ట్ చేస్తే మేము ఇక కోర్టులకు వెళ్ళాలి, న్యాయస్థానం నుంచే రావాల్సింది. అయితే ఆర్టీసీలో ఇది చాలా కాలం నుంచి ఉంది. కాకపోతే సజ్జనార్ సార్ వచ్చినా ఎక్కువైపోయింది. అది కాదు కానీ ఆ సజ్జనార్ సార్ పేరు చెప్పడం కంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కువైపోయింది. అప్పటి నుంచి సంఖ్యాబలం పెరుగుకుంటూ వచ్చింది. గతంలో కూడా సస్పెండ్ చేసారు, రిమూవల్ చేసి తీసుకున్నారు. ఒకసారి లేకుండా ఒక్కోసారి 3 అప్పీళ్ళు ఎవరో ఒకరు కన్సిడర్ చేసి మా ఉద్యోగాలు మాకు ఇచ్చారు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రైవేట్ చేస్తాం ఆర్టీసీని అనే కోణం లోపల చాలామందిని రిమూవల్ చేస్తూనే పోయారు. అంటే మ్యాన్ పవర్ తగ్గిస్తూ పోయారు. మేమేం చేసినామంటే ఇక గవర్నమెంట్ మారింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎట్లాగా మన ఉద్యోగాలు మనం తిరిగి పొందాలనే ఉద్దేశంతో మేము 2024 జనవరిలో ఒక ఉద్యమం చాలు చేసాము రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి. దాని ఫలితంగా మాకు డిసెంబర్లో ఒక 3 కమిటీ వేసారు. 2024లో 3 కమిటీలో 3 ఐఏఎస్ ఆఫీసర్ని వేసారు. వాళ్ళు ఏం చేశారంటే మా గురించి ఆలోచించి 28/4/2025 ఒక జీవో ఇచ్చారు. మాకు ఏమని ఇచ్చారు? ఆఫీసర్ల దగ్గర అప్పీళ్ళు ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళను 30 రోజుల్లో పునర్నిర్మించమని ఉద్యోగాలు ఏమని. ఇక ఎవరైతే 3 అప్పీళ్ళు పోయి కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయారు వాళ్ళకి 60 రోజులు ఉద్యోగాలు ఏమని ఇచ్చారు. ఆ జీవో కాపీచి ఇవ్వాలంటే 75 రోజులు అవుతున్నది. వాళ్ళకి 30 రోజులు మాకు 60 రోజులు అయిపోయింది కదా టైము. మేము అందులో కూడా కొట్లాడినాం. 60 రోజుల టైంలో ఎందుకు ఇలా 30 రోజులు మాకు ఇవ్వచ్చు కదా. మా భార్య పిల్లలు ఇప్పటికీ 4, 5, 6 సంవత్సరాల నుంచి రోడ్డు మీద పడ్డాము. వేరే పనులు కూలీ చేసుకుంటూ చేసుకుంటే ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. డిమాండ్ ఏం లేదు. గవర్నమెంట్ అయితే జీవో ఇచ్చింది. ఇప్పుడు సజ్జన సార్ ఏం చేసినా జీవోను పక్కకు పెట్టి కూర్చున్నాడు. దాని గురించి గతం లోపల ఈ నెల రోజుల నుంచి ఇప్పటికి 4 సార్లు ఫైట్ చేసినాము. తర్వాత బస్ భవన్ కూడా వెళ్ళాము. బస్ భవన్ పోలీసులు మళ్ళీ రానియలేరు. ఓ 4 లోపల రానిచ్చి మీదే నడుస్తుంది. ఎప్పుడు చేసినా మీ పనే నడుస్తుంది. ప్రాసెస్లో 70 రోజులు గడిపించారు. సజ్జనార్ గారు మీ గోసను ఎందుకు వినియోగించుకోవట్లేదు అంటారు? మరి ఎందుకు వినిపించుకోవట్లేదు? సార్కు ఏమనిపిస్తుంది అని అంటే సారు సూపర్ పవర్ ఆఫీసరు ఐపీఎస్. మరి మేమంతా 10వ తరగతి కండక్టరు, 7, 8, 10 చదివిన డ్రైవర్లు. మరి మేము చిన్న కొడుతున్నామో చదువులో తెలియదు. ఇక ఆయన మనిషి మేము మనుషులు లెక్కలు చూస్తే అందరూ సమానమే. ఇక ఎడ్యుకేషన్ పరంగా అయితే పెద్ద మనిషి. మరి ఆయనకు మా ఇంత కక్ష ఉన్నది ఆయనకే తెలియాలి. అది మేము చెప్పలేము. ఒక్కటి సరే ఆయన అట్లే చేస్తున్నాను కూడా మన గవర్నమెంట్కే తెలియాలా. గవర్నమెంట్కు కుంటుడైనా గుడ్డుడైనా కోటీశ్వరుడైనా సమానమే కదా. మరి గవర్నమెంటే జీవో ఇచ్చింది కదా. ఆ జీవో గవర్నమెంట్ అమలు చేయాల్సింది ఎవరు? ఆఫీసర్స్. జీవో ఇచ్చేది గవర్నమెంట్, అమలు చేయాలి. మరి అమలు ఎందుకు చేస్తలేదు? లోపం ఎక్కడ ఉంది? గవర్నమెంట్ అనాలిసిస్ చేయాలి కదా. మరి మా పొన్నం ప్రభాకర్ అయితే ఉన్నారు కదా రవాణా శాఖ మంత్రి, ఆయన మరి జీవోకి ఇచ్చినామా బాబు ఉద్యోగాలు ఇయ్యరని చెప్పాలి కదా. మరి 75 రోజులు అయితే మేము ఇంతగానం రోడ్ల మీద తిరుగుతున్నాము. ప్రజాభవన్లో మేమే, బస్ భవన్ కాడ మేమే. లాస్ట్ మినిస్టర్ క్వార్టర్స్లో ఆయన లేవకుండా 5 గంటలకు పోయి అడిగినాం. సరే నడుస్తుంది అయ్యే పని ఇస్తారని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తా ఉంది ప్రజాపాలన చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులతో ముఖాముఖి పెడుతుంది, అందరి సమస్యలు వింటుందని చెప్పేసి చెప్తా ఉందన్న. మీ సమస్యలు మరి ఎప్పుడు ఏ మంత్రితో చెప్పుకోలేదా? మేము అందరు మంత్రులు కలిసాం. దాదాపు ఫస్ట్ మంత్రి మేము కలిసింది పొంగులేటి శ్రీనివాస్ గారిని కలిసాం. ఫస్ట్ ఇప్పుడు 2020 జనవరిలోనే కలిసాం సార్ను. ఆ సర్వ సరే చూద్దాం కొత్త గవర్నమెంట్ వచ్చింది అన్నారు. ఓకే, అది కాదండి. ఈ ప్రజాపాలనలో ఉన్న ప్రజా గవర్నమెంట్ మాకు జీవో ఇచ్చింది అంతే. అది తర్వాత విషయం. ఇక జీవో అయితే ఇచ్చారు కదా గవర్నమెంట్. సరే మీరు బతకండి ఏమైనా చేయండి, జీవో ఇచ్చారు. ఆ జీవోని అమలు చేయాలద్దా? అమలు చేయాలి కదా. మరి జీవో 40 రోజుల్లో డిస్పోజ్ చేయమని ఇచ్చారు అందరినీ. మరి 60లో 75 రోజులకు వస్తుంది. ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? మరి మేము ఇంత రోడ్డు మీద పడి తిరుగుతాం. మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ విషయాన్ని గవర్నమెంట్ పోతలేదా? పోతుంది కదా. రవాణా మంత్రి పోవచ్చు, ముఖ్యమంత్రి గారికి పోవచ్చు. మరి వాళ్ళు తెలుస్తుంది కదా. మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవోను ఆఫీసర్ ఎందుకు అమలు చేస్తలేరు? మరి ఎక్కడ లోపం జరుగుతుంది? మరి అది వాళ్ళు కనుక్కోవాలి. మీరు ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు మేము ఎలాంటి కారణాలు అంటే చిన్న తప్పులు జరుగుతాయండి. మేము చేసేది బస్సులో ప్రయాణిస్తాం.
ఒక డ్రైవర్, నేను కండక్టర్ ఉన్నా, బస్సులో ప్రయాణం చేయక మిషన్ కింద పడింది, సరే పొరపాటున ఒక హాఫ్ టికెట్ ఫుల్ టికెట్ ఇవ్వని హాఫ్ టికెట్ తీసుకుంటారు, లేదు కొంతమంది నిద్రపోతారు ఎండాకాలము. ఇట్లాంటి చిన్నవి చాలా జరుగుతాయి. మీకు తెలుసు డ్రైవర్ ఎవరినైతే డ్రైవర్ యాక్సిడెంట్ చేయడం కావాలని ఎవడో రాంగ్ రూట్లోనే వస్తాడు, లేదా పోగా బ్రేక్ వేసి సడన్ తాకుతాడు. అట్లాంటి చాలా చాలా చిన్న చిన్న కేసులలో తీసేసారు, చిన్న చిన్న కేసులు. సరే ఇప్పుడు చాలా మట్టుకు ఏమంటారు అంటే మాకు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇవ్వము అంటున్నారు. ఇప్పుడు ఇవాళ మాట్లాడిన మొన్న మాట్లాడిన కేసులు ఏమున్నాయంటే, ఇప్పుడు నేను కండక్టర్ డ్రైవర్స్ వాళ్ళు ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏమంటుండు. డ్రంక్ అండ్ డ్రైవ్ అయింది ఎలా పట్టుకోవాలి, నీకు ఆన్లైన్లో ఉన్నప్పుడు డ్రంక్ అయినా తాగి మందు తాగి నడిపిండు అలా 50 మంది పానాలు తీసుకున్నాను అనుకోవచ్చు. ఆయన ఎప్పుడో ఎక్కడో చిన్న ఫంక్షన్ ఉంటుంది, ఏదో ఉంటుంది, ఊరికి పోయిండు, పొద్దుగల లేచి 5 గంటలకు 6 గంటలకు డ్యూటీకి వచ్చిండు, అక్కడ ఊదిపిస్తారు బుస్తుమని, అది 100-150 చూస్తుంది. నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు కాదు, అది డ్యూటీకి వచ్చినప్పుడు స్టార్టింగ్ వచ్చి ఆయన ఇంకా బస్సు కూడా తీసుకోడు, ఖాళీ చాట్లో సంతకం పెట్టి బస్ కోసం ఏమి సెక్యూరిటీ వాడి దగ్గర సంతకం పెట్టాలా. వాళ్ళు ఏం చేస్తారు, గేట్లో వచ్చుడుగా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఊదవైనా ఊదు అంటే ఈయన ఊదుతున్నాడు. ఆయన పాపం ఎక్కడో అక్కడ ఫంక్షన్కో దేనికో మంచికో చెడుకో పోయి ఏదో వేసి ఉండొచ్చు, కాదన్నాం, అది పొద్దున రీపోతాయి ఎలా కాదు. మరి ఇంకో విషయం ఏంటంటే, నేను తప్పు కొట్టద్దు కానీ ఇక్కడ ఇక గవర్నమెంట్ ఏమని అనుకోని కానీ గవర్నమెంటే తాగమని ప్రోత్సహిస్తున్నదండి. ఇక అది చెప్పదు, సరే అలవాటు ఉన్న వాళ్ళు తాగుండొచ్చు, ఏదో కొద్దిగా వస్తుంది, దాన్ని కన్సిడర్ చేయాలి. లేదు ఆయన తాగొచ్చుండు, నువ్వు డ్యూటీకి పంపేకు, ఓ 4 రోజులు పనిష్మెంట్ కూర్చోబెట్టు, ఆయన 4 రోజులు నష్టపోతాడు కదా, 4 రోజులు 5 రోజులు నష్టపోతాడు కదా. మరి మొత్తానికి బీకి అవతల పడేస్తే మొత్తం ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య పిల్లల్ని తల్లిదండ్రులని అవతల పడేసినట్టే కదా. ఎన్ని రోజులు అవుతుందన్న మీ ఉద్యోగాలు? ఇప్పుడు నా ఉద్యోగం 5.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్కొక్కరు 6 సంవత్సరాలు, మా సోదరు 7 సంవత్సరాలు ఇలా జరిగినాయి. ఏమైపోయిందని అంటే వస్తుండే మా ఉద్యోగాలు, ఆఫీసర్స్ అంటే ఏం చేశారంటే గవర్నమెంట్ మాటని, గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మాటని మమ్మల్ని గుచ్చకొత్తు కూసిపడేసి, అందులో ఈ సూపర్ పవర్ ఎండీ గారు వచ్చిర్రు, ఇక ఆయన అక్కడ ఎన్కౌంటర్ చేసి ఇక్కడ ఏం చేసిండే మొత్తం మీద గవర్నమెంట్ మాటనేసి మొత్తం మ్యాన్ ఫోర్ తగ్గిస్తూ వచ్చాం. దాని ఫలితంగానే గవర్నమెంట్ పోయింది, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ జీవో ఇచ్చిర్రు, ఆ జీవోను అమలు చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. ఆఫీసర్ అయినా అమలు చేస్తాడే అనుకుందాం. ఇప్పుడు మీరు పనిచేసిన మీ ఓనర్ మీకు అంటారా లేదా? ఇప్పుడు గవర్నమెంటే ఓనర్ కదా దేనికైనా, మరి ఎందుకు అమలు చేసినాం అడగాలన్నదా? మేము పెడితే ప్రాసెస్ నడుస్తుందా? ఇస్తాం, ఇచ్చుడే ఎప్పుడు ఏదో కోడి ఎలగడ కట్టినట్టు ఇచ్చుడే ఎప్పుడు ఇస్తాం. ఇది మేము అడిగేది విచారణ. మీ కారణాల చేత ఉద్యోగాలు కోల్పోయిన మంది ఎంతమంది ఉంటారన్న తెలంగాణలో? ఇప్పుడు ప్రజెంట్ మాకు ఒక జీవో అనేది 496 మందికి ఇచ్చారండి ప్రజెంట్. ఇంకా ఈ జీవోని చూసి చాలా మంది వచ్చారు, ఇంకో 500-600 దాదాపు 1100 మంది, 1000-1100 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అందులో కొంతమంది రిటైర్మెంట్ దగ్గరకు ఉన్నారు. ఇక ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఒక 8-8 నెలలు కొంతమంది ఉన్నారు, కొంతమంది రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే ఇంట్లోనే కేసు ఉన్నాయి, ఒక 16 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా చూసుకుంటే అంతే 1000 పైన ఉన్నారు, 1100 మంది ఉన్నారు. వీళ్ళందరూ బేసారు. ఇప్పుడు కాంట్రాక్ట్లో తీసుకుంటున్నావు కదా, 17-18 ఇస్తే కాంట్రాక్ట్లో, మరి మేము ఉన్నాం కదా, చిన్నదో పెద్ద తప్పుకు తీసుకోమని చెప్తున్నాం కదా, మరి మమ్మల్ని తీసుకున్నాక ఇక తీసుకో అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ తప్పు. కాంట్రాక్ట్ కూడా తీసుకుంటలేవు, మ్యాన్ పవర్ సప్లై కంపెనీ అంటే అడ్డా కూలీ లెక్క తీసుకుంటున్నావు, రేపు ఎప్పుడు తీసేస్తావు తెలియదు. కొంత మమ్మల్ని తీసుకో, నిరుద్యోగులను తీసుకో, వాడి మెరిట్ ఆధారంగా తీసుకో, రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ నేను చదువుకున్న రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ తోటి తీసుకో, రేపు వాడు గవర్నమెంట్ రెగ్యులర్ చేసినప్పుడు రెగ్యులర్ అవుతాడు. ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయా, 16, 20, 30 సంవత్సరాలు చేసి కూడా వాడు ఏం లేకుండా ఇంటికే పోతున్నాడు. అంటే వాడికి ఏమొస్తుంది, ఒక గ్రాడ్యుయేట్ రాదు, పిఎఫ్ రాదు, ఏం రాదు. రిజర్వేషన్ ప్రకారం తీసుకుంటే నీ గవర్నమెంట్ ఒకసారి జీవో ఇస్తే రెగ్యులర్ చేయొచ్చు, వాడికి గవర్నమెంట్ అధిక ఆఫీసర్ లెక్క గౌరవ ఉద్యోగులకు ట్రీట్ చేయొచ్చు. ప్రధానంగా డిమాండ్ ఒకటేనండి, గవర్నమెంట్ ఇచ్చిన జీవోను అమలు చేయాలి, తక్షణం మా ఉద్యోగం మాకు ఇవ్వాలి. ఇది మేము గవర్నమెంట్ మీ ఛానల్ దగ్గర చేస్తున్నాం.